ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులు అంటే వాళ్ళు ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, అలాగే శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అయితే కుంభరాశిలో ఈ 3 నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా ఈ 3 నక్షత్రాలకి సంబంధించిన వ్యక్తులకి వేరువేరుగా ఫలితాలు ఉండటం అత్యంత సర్వసాధారణం. అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఫలితాలు గ్రహస్థితిని బట్టి, గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది. మరి కుంభరాశిలో ఉన్న ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఈ మే నెల అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ముందుగా ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వాళ్ళు ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మే నెలలో వాళ్ళకి స్టేటస్ బాగా పెరుగుతుంది. అంటే కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక గుర్తింపు అనేది వస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాల్లో ప్రమోషన్లు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కొత్త బాధ్యతలు, అదనపు బాధ్యతలు కూడా వాళ్ళకి లభించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మంచి ఉన్నతి లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వారు చేయాల్సిన పనులన్నీ కూడా వాళ్ళ సకాలంలో పూర్తి చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ నక్షత్ర జాతకులు ఈ నెలలో కొంచెం వీళ్ళకి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి ఈ ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటారు. అలాగే పుణ్యక్షేత్రాలు కానీ, తీర్థయాత్రలకు కానీ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అక్కడ దైవ దర్శనాలు కూడా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడి అవి స్నేహంగా మారి అది వీరి భవిష్యత్తుకి ఎంతగానో సహకరిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే మరి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వాళ్ళకి ఈ మే నెలంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక శతభిష నక్షత్ర జాతకులు 1, 2, 3, 4 పాదాల వాళ్ళు శతభిష నక్షత్ర జాతకులు కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ శతభిష నక్షత్ర జాతకులకి ఈ మే నెలలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే, వాళ్ళకి ఈ నెల అంతా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. నచ్చిన ఆహారాన్ని తీసుకుంటారు, నచ్చినట్టుగా ఉంటారు. వాళ్ళకి ఏది ఇష్టమో ఆ ఇష్టమైన కార్యక్రమాలు వాళ్ళు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. స్నేహితులతో కానీ, బంధువులతో కానీ చాలా హ్యాపీగా, సంతోషంగా వాళ్ళు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కొత్త స్త్రీలతో కూడా వీళ్ళకి పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కాస్త స్నేహంగా మారుతాయి. ఆ స్నేహం కాస్త ప్రణయంగా మారి ఖచ్చితంగా కూడా ఆ స్త్రీల వల్ల వీళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే కొత్తగా పరిచయమైన స్త్రీల వల్ల వీళ్ళకి ఆర్థిక లాభాలు కలుగుతాయి అన్న విషయాన్ని ఈ శతభిష నక్షత్ర జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెల అంతా కూడా చాలా వరకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితులు చాలా వరకు మెరుగుపడతాయి. దానివల్ల వీళ్ళు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకి వస్త్ర లాభం కలుగుతుంది. ధనధాన్య లాభాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం కూడా బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ నెలలో ఈ నక్షత్ర జాతకులు శుభవార్తలు వినడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ శతభిష నక్షత్ర జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీరు చూస్తే ఈ శతభిష నక్షత్ర జాతకులకి ఇంటా బయట కూడా అద్భుతమైన ఫలితాలు
ఉంటాయన్న విషయాన్ని, ఈ మే నెలలో ఇంటా బయట కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ తర్వాత పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు, ఈ పూర్వభాద్ర నక్షత్రానికి చెందిన 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఈ నెలలో ఖచ్చితంగా కూడా వ్యాపారస్తులకి అద్భుతమైన లాభాలు, మీరు పెట్టిన పెట్టుబడులకి అద్భుతమైన లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ నెలలో వాళ్ళు ధన వస్త్ర లాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళకి నచ్చిన వస్తువుల్ని, మెచ్చిన వస్తువుల్ని వాళ్ళు కొనుగోలు చేసుకోవడానికి, సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకు కూడా కొంతమంది స్త్రీలతో, కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల వాళ్ళు అది స్నేహంగా మారి, వాళ్ళతో స్నేహంగా మారి ఇద్దరు కూడా రిలేషన్షిప్స్ ఏర్పడడానికి, ఆ రిలేషన్షిప్స్ వల్ల ఖచ్చితంగా వాళ్ళకి సంతోషాలు సొంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే నచ్చిన ఆహారాన్ని తీసుకుంటారు, నచ్చినట్టుగా ఉంటారు, చాలా హ్యాపీగా సంతోషంగా ఈ నెలంతా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ స్నేహితులతో కానీ, బంధువులతో కానీ వీళ్ళు ఖచ్చితంగా చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే సైనా సుఖం కూడా వీళ్ళు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు కూడా మీరు ఈ నెలలో వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యమైన శుభ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే దూర ప్రయాణాలు చేయటమే కాకుండా వివిధ శుభకార్యాల్లో పాల్గొంటారు. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారన్న విషయాన్ని ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ మొత్తమే చూస్తే, ఓవరాల్గా చూస్తే ఈ కుంభరాశి వాడికి మే నెల అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. నక్షత్రాల పరంగా కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే మరి ఏ తేదీలు అనేవి వీళ్ళకి అనుకూలంగా ఉంటాయంటే, మే నెల 3వ తేదీ, 7వ తేదీ, 14వ తేదీ, 16వ తేదీ, 23వ తేదీ, 26వ తేదీ, 30వ తేదీ వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి, అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 1, 5, 9, 11, 18, 21, 28 తేదీలు వీళ్ళకి కొంచెం అంత అనుకూలంగా ఉండవు. అందువల్ల ఆయా తేదీల్లో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయినప్పటికీ కూడా నిత్యము కూడా దైవనామస్మరణం చేసుకుంటూ స్వామివారికి మీ కులదైవం ఎవరైతే ఉన్నారో ఆ కులదైవాన్ని కానీ, లేకపోతే మీకు ఎవరి మీద నమ్మకం ఉంటుందో ఆ నమ్మకం ఉన్న దైవాన్ని మీరు నిత్యము స్మరణం చేసుకుంటే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.